దేశంలో లోక్సభ శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం మార్గం సుగమం చేసింది. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల్నే ప్రతిపాదికగా తీసుకోవాలని నిర్ణయించింది. దేశంలో లోక్సభతో పాటు 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను గంపగుర్తుగా 50% పెంచాలని నిర్ణయించింది. ఇక అందులో 33% స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేయనుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. పునర్విభజన తర్వాత దేశంలో లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. ఇక ఇందులో మహిళలకు 33% కంటే 273 స్థానాలను రిజర్వేషన్ చేయనున్నారు. దేశంలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ సీట్లు 84 ఉన్నాయి. ఎస్టీ వర్గాలకు సంబంధించి రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు 47 ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్ల పెంపు నేపథ్యంలో అదే తమాషాలో వారి సీట్లు పెరగనున్నాయి. ఎస్సీ ఎస్టీ ఓటర్లు గరిష్టంగా ఉన్న చోట ఆయా వర్గాలకే సీట్లు కేటాయించనున్నారు. ఈ సామాజిక వర్గాలకు అసెంబ్లీ స్థానాలు కూడా అదే నిష్పత్తిలో పెరగనున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక నియోజకవర్గాల పునర్విభజనకు గతంలో 4 సార్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన 5వది కావటం విశేషం. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును 2023లో పార్లమెంటు ఆమోదించింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ 128వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ శాసనసభ స్థానాలను గంపగుర్తుగా 50% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు లోక్సభ శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే బిల్లును పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుత సమావేశాల్లో కానీ లేదా వర్షాకాల సమావేశాలు లేదంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మన ఏపీ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రస్తుతం లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 50% అంటే 12.5 స్థానాలు పెరగాలి. కానీ 50% స్థానాలు పెంచేటప్పుడు 12.4 స్థానాలు వస్తే దాన్ని 12గానే పరిగణించి స్థానాలు పెంచుతారు. అదే 12.6 స్థానాలు వస్తే దాన్ని 13 స్థానాలుగా పరిగణించి పెంచుతారు. ఈ నేపథ్యంలో ఏపీలో 12.5 స్థానాలు వస్తే లాటరీ వేస్తారు. ఆ లాటరీలో రాష్ట్రానికి అనుకూలంగా ఫలితం వస్తే 13 స్థానాలు, ప్రతికూలంగా వస్తే 12 స్థానాలని పెంచుతారు. ఇక ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతాయి. ఇక ఇందులో 33% అంటే 12 లేదా 13 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. ఇక అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కు పెరుగుతాయి. అందులో 33% అంటే
86 లేదా 87 స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. రాష్ట్రంలో ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. ఇక ఇందులో 9 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి పెరుగుతాయి. ఇక అందులో 60 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఇక మొత్తంగా జనగణ తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దమాషా ప్రకారం సీట్లు పెంపునకు అనుమతినిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు కనబడుతుంది. ఇక దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇక ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇవాళ విపక్ష నేతలు సమావేశం కానున్నారు. మరి దీనిపై తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అంటే దేశ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీసే నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాలను భారీగా పెంచేటటువంటి ప్రణాళికపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. అయితే ఈ మార్పు కేవలం సంఖ్య మాత్రమే కాదు, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయి. కానీ కేంద్రం ఈ సంఖ్యను సుమారు 816 పెంచే దిశగా ఆలోచిస్తోంది. అంటే దాదాపు 273 కొత్త స్థానాలు అదనంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటికే అంటే కొత్త పార్లమెంట్ భవనంలో ఎక్కువ సభ్యులు కూర్చునేలా ఇప్పటికే సీటింగ్ సామర్థ్యాన్ని కూడా కేంద్రం పెంచింది. దీనితో ఈ మార్పుకు అంటే ముందస్తు సిద్ధంగా కేంద్రం కూడా సిద్ధమవుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మీరు అన్నట్లుగా మహిళా రిజర్వేషన్, ఏదైతే మహిళా రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంలో కీలక అంశంగా చెప్పుకోవచ్చు మనం. అంటే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో కూడా ఈ మార్పు చాలా కీలకంగా మారుతుంది. అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగగానే మహిళా రిజర్వేషన్ కూడా దానికంతటా అదే అమలు అయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడే ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు మనకు సమాచారం. కొత్తగా వచ్చేటటువంటి ఏదైతే 273 స్థానాల్లో 33% మహిళలకు కేటాయిస్తే ప్రస్తుతం ఉన్న పురుషుల ఎంపీల సీట్లకు ఎలాంటి భంగం కలగకుండా మహిళలకు ప్రాతినిధ్యం కలిగించవచ్చన్నది కేంద్రం ముందున్నటువంటి ఆలోచన. అంటే దీన్ని బట్టి మొత్తం మీద ఆలోచిస్తే కేంద్రం ఓవైపు లోక్సభ స్థానాలు పెంచడమే కాకుండా అదే విధంగా మహిళా రిజర్వేషన్ కూడా పక్కాగా అమలు చేసేందుకు ముందుకు సాగుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుండి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సింది. కానీ 2026 తర్వాత అంటే రేపు 2026లో జనాభా గణన జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో 2026 తర్వాత ఏదైతే జనాభా గణన ప్రకారం దేశంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మహిళా రిజర్వేషన్ల అమలును కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని కూడా కేంద్రం భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే మనకు వచ్చేటటువంటి 10 రోజుల్లో అంటే కేవలం 10 రోజుల్లో గృహాల గణన నిర్వహించనున్నటువంటి కేంద్రము అదేవిధంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి స్థాయి దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే సిద్ధమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏదైతే ప్రాథమిక జనాభా లెక్కల ప్రకారంగా
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా మొదలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ విపక్షాలతో కూడా పూర్తి స్థాయి సమావేశం ఈ రోజు సాయంత్రం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. అయితే ప్రధానంగా మనం ఏపీ తెలంగాణ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనము ఒకసారి ఏదైతే ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రెండు తెలుగు రాష్ట్రాలు జరిగేటటువంటి మార్పులను కూడా మనం ఒకసారి గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 175 ఉండగా 263కు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే లోక్సభ స్థానాలు 25 నుండి 38కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ చూస్తే అసెంబ్లీ స్థానాలు 119 నుండి 179కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. లోక్సభ స్థానాలు 17 నుండి 25కు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద జనాభా ప్రాతిపదికన లెక్కలు వేసి ఈ అంచనాకు అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి 119 నుండి 179 అంటే ఇక్కడ 60 అసెంబ్లీ స్థానాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. లోక్సభ స్థానాలు చూస్తే 17 నుండి 25 పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే మరో అదనంగా 8 లోక్సభ స్థానాలు తెలంగాణలో పెరగనున్నాయి. ఇక అదేవిధంగా ఏపీలో కూడా చూస్తే మనం 175 నుండి 263కు అసెంబ్లీ స్థానాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మొత్తం మీద ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఓవైపు లోక్సభ స్థానాలతో పాటు నియోజకవర్గాల స్థానాలు పెరగడమే కాక వీటిని పెంచుతూ కూడా మరోవైపు ఎన్నో ఏళ్లుగా అంటే అమలుకు నోచుకొని విధంగా ఉన్నటువంటి ఏదైతే మహిళా రిజర్వేషన్ కూడా పక్కాగా అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా పక్కాగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. సలాం, మరి ఈ నిర్ణయం 2029 లోక్సభ ఎన్నికలపై ఎలా ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా ఈ నిర్ణయము 2029 నాటికి అంటే ఏదైతే ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయము 2029 నాటికి పూర్తి చేసి పక్కాగా అంటే వచ్చే ఎన్నికలు పెరిగిన సీట్ల ద్వారానే ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. అంటే దాదాపు ఇక్కడ కేంద్రం యొక్క అంచనాలు ఏమిటంటే కేంద్రం మహిళలకు 33% రిజర్వేషన్ల కోసము ఏదైతే 2023 సెప్టెంబర్లో బిల్లును ఆమోదించింది. అయితే అప్పటి నుండి ఈ మహిళలకు 33% రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా రేపు 2027 మార్చి నాటి నుండే ఈ యొక్క మహిళలకు కేటాయించేటటువంటి అంటే మహిళలకు రిజర్వేషన్ కేటాయించేటటువంటి విషయంలో కూడా పక్కాగా ముందుకు పోనుంది. అదేవిధంగా ఎస్టీలకు రిజర్వేషన్లు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనితో 2027 నాటికి అంటే ఏదైతే 2029కి ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగా మనకు దీనిపై అంటే మహిళల ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళలకు ఎన్నికల బరిలో నిలబడేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎస్టీలకు కూడా దీనితో అంటే ఎన్నికలలో నిలబడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే దీని ద్వారా కేంద్రం ఆలోచన ప్రకారంగా ఈ లోక్సభ స్థానాలు నియోజకవర్గ స్థానాలు పెంచి ఏదైతే రిజర్వేషన్లను కూడా పక్కాగా అమలు చేయాలనేది కేంద్రం ముందున్నటువంటి సవాలు. అయితే నేడు విపక్షాల నేతలతో కూడా ఈరోజు సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశం అనంతరం అసలు దీనిపై పూర్తి వివరాలు మనకు వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంపై అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం మనం చూస్తే మన దేశవ్యాప్తంగా 534 నుంచి 816కు ఈ లోక్సభ స్థానాలు పెరగనున్నాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు దేశవ్యాప్తంగా చూస్తే 4123 నుండి 6185 పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనితో మహిళలకు రిజర్వేషన్ పరంగా అవకాశాలతో పాటు ఎస్సీలకు కూడా రాజకీయ అవకాశాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అన్ని రాష్ట్రాలు కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఏకాభిప్రాయం కూడా కుదిరేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అయితే దీంతో విపక్ష నేతలు ఏదైతే పార్లమెంటు విపక్ష నేతలు దీనిపై ఎలా స్పందిస్తారనేది నేటి సాయంత్రం పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ 2029 నాటికి మాత్రం ఏదైతే ఎన్నికల సమయానికి దీని ప్రక్రియ మొత్తం పూర్తి చేసి రిజర్వేషన్ ప్రకారంగానే ఏదైతే లోక్సభ స్థానాలు పెంచిన విధంగానే నియోజకవర్గ స్థానాలు పెంచిన విధంగానే ఎన్నికలకు వెళ్లేటటువంటి ఉద్దేశంతో కేంద్రం కూడా ఉందని చెప్పవచ్చు. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.